రాముడు హనుమంతుడు ఈ రెండు పేర్లను విడదీయడం అసాధ్యం. ఒకరు దేవుడైతే మరొకరు ఆ దైవానికే చిరునామాగా మారిన పరమభక్తుడు. హనుమంతుడి గుండె చీల్చి చూసినా రాముడే కనిపిస్తాడు. అలాంటిది తన ప్రాణంకంటే మిన్నగా ప్రేమించే ఆ రామయ్యే హనుమంతుడిపై యుద్ధానికి దిగాడంటే మీరు నమ్ముతారా? సాక్షాత్తు శ్రీరామచంద్రుడు హనుమంతుడి గుండెల్లోకి బాణాలు గురిపెట్టాడు. మరి ఆ యుద్ధం ఎందుకు జరిగింది? ఆ ఇద్దర్లో ఎవరు గెలిచారు? అసలు లోకబాంధవుడైన రాముడు తన భక్తుడిపై అస్త్రాలను ఎందుకు సంధించాల్సి వచ్చింది? రామాయణంలో ఎవ్వరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన మరియు భక్తిరసంతో కూడిన ఈ అద్భుత ఘట్టం గురించి తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే వీడియో చివర్లో ఒక రహస్యముంది. అదేంటంటే రాముడికంటే రాముడి పేరు ఎందుకు శక్తివంతమైనదో ఈ యుద్ధం ద్వారానే లోకానికి తెలిసింది. ఆ మర్మమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రామరాజ్యం వర్ధిల్లుతున్న కాలమది. ఒకరోజు రాముడు నిండు సభలో కొలువుతీరి ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తారు. అదే సమయంలో కాశీరాజు యయాతి కూడా అక్కడికి చేరుకుంటాడు. అయితే తెలియక జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల యయాతి మహర్షికి విశ్వామిత్రుడికి అభివాదం చేయడం మర్చిపోతాడు. ఇది చూసిన విశ్వామిత్రుడు తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు. కోపంతో ఊగిపోతూ తనను అవమానించిన యయాతిని సూర్యాస్తమయంలోపు హతమార్చాలని రాముడినే ఆదేశిస్తాడు. రాముడికి విశ్వామిత్రుడు గురువు మాత్రమే కాదు, సాక్షాత్తు తండ్రి సమానుడు. గురువు ఆజ్ఞను జవదాటని రాముడు యయాతిని చంపడానికి సిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న యయాతి భయంతో వణికిపోతాడు. లోకపాలకుడైన రాముడి బాణం నుండి తనని ఎవరు కాపాడగలరా అని ఆలోచిస్తూ అడవుల్లోకి పారిపోతాడు. అక్కడ యయాతికి హనుమంతుడి తల్లి అంజనాదేవి కనిపిస్తుంది. ఆమె పాదాలపై పడి తన ప్రాణాలను కాపాడమని వేడుకుంటాడు. ఆమె జాలితో తన కొడుకు హనుమంతుడు నీకు రక్షణగా ఉంటాడని వాగ్దానం చేస్తుంది. కాసేపటికి హనుమంతుడక్కడికి రాగా అంజనాదేవి అసలు విషయం చెబుతుంది. ఒకవైపు తన ఆరాధ్య దైవం రాముడు, మరోవైపు తన తల్లికి ఇచ్చిన మాట. హనుమంతుడు ధర్మసంకటంలో పడతాడు. కాని తల్లి ఆజ్ఞ శిరోధార్యం. కాబట్టి ఎవరి నుండి రక్షణ కావాలో చెప్పమని యయాతిని అడుగుతాడు. యయాతి వణుకుతూ నన్ను శ్రీరాముడి నుండి కాపాడు అని చెబుతాడు. ఆ మాట వినగాని హనుమంతుడు ఒక్క క్షణం నిర్ఘంతపోతాడు. కాని శరణు కోరిన భక్తుణ్ణి కాపాడటం హనుమంతుడి ధర్మం. అందుకే యుద్ధానికి సిద్ధమవుతాడు. రాముడు యుద్ధభూమికి చేరుకుంటాడు. అక్కడ తన పరమభక్తుడు హనుమంతుడు యయాతికి రక్షణగా నిలబడ్డం చూసి రాముడు ఆశ్చర్యపోతాడు. హనుమా, పక్కకు తప్పుకో. గురువుగారి ఆజ్ఞ ప్రకారం నేనితడ్ని శిక్షించాలి అని రాముడంటాడు. దానికి హనుమంతుడు వినయంగా ప్రభూ, తల్లి ఆజ్ఞ ప్రకారం శరణు అన్నవారిని కాపాడటం నా బాధ్యత. మీరు మీ ధర్మాన్ని పాటించండి, నేను నా ధర్మాన్ని పాటిస్తాను అని బదులిస్తాడు. యుద్ధం మొదలవుతుంది. కాని హనుమంతుడు రాముడిపై ఒక్క అస్త్రం కూడా వేయడు. కేవలం తన చేతులు జోడించి కళ్ళు మూసుకొని శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ రామనామాన్ని జపించడం మొదలుపెడతాడు. రాముడు ఒక్కొక్క బాణాన్ని సంధిస్తుంటాడు. కాని ఆశ్చర్యం, రాముడు వేసిన ఏ బాణం కూడా హనుమంతుణ్ణి తాకదు. ఆ బాణాలన్నీ హనుమంతుడి చుట్టూ ఉన్న రామనామ ప్రకంపనలకు తగిలి పూలమాలలుగా మారి కింద పడిపోతుంటాయి. రాముడు తన శక్తినంతా ఉపయోగిస్తాడు. కాని హనుమంతుడి ఏకాగ్రతను, ఆ రామనామ శక్తిని ఏ బాణం ఛేదించలేకపోతుంది. చివరికి రాముడు కోపంతో అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని తీస్తాడు. లోకాలను భస్మం చేయగల ఆ అస్త్రాన్ని హనుమంతుడిపైకి వదుల్తాడు. బ్రహ్మాస్త్రం వేగంగా దూసుకొస్తుంది. కాని హనుమంతుడు మాత్రం చలించలేదు. ఆయన కళ్ళు మూసుకొని రామనామ స్మరణలోనే మునిగిపోయాడు. ఆ బ్రహ్మాస్త్రం హనుమంతుడి దగ్గరకు రాగానే ఆయన నోటి నుండి వస్తున్న రామనామ ధ్వనికి లోబడి హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది చూసి విశ్వామిత్రుడితో సహా దేవతలందరూ ఆశ్చర్యపోతారు. భక్తుడి భక్తి ముందు భగవంతుడి అస్త్రం కూడా తలవంచిందని వారికి అర్థమవుతుంది. అప్పుడు విశ్వామిత్రుడి జోక్యం చేసుకుని యయాతిని క్షమించమని రాముడికి చెబుతాడు. యుద్ధం ఆగిపోతుంది. రాముడు హనుమంతుడి దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకుంటాడు. ఈ ఘట్టం ద్వారా లోకానికి ఒక గొప్ప సత్యం తెలిసింది. అదేంటంటే రాముడికంటే రాముడి పేరు మిన్నా అని. దేవుడి శక్తికంటే ఆ దైవాన్ని నమ్మిన భక్తుడి భక్తి శక్తివంతమైనదని నిరూపించబడింది. అందుకే హనుమంతుణ్ణి చూసి రాముడే మురిసిపోయాడు. ఈ అద్భుతమైన కథ మనకు నేర్పేది ఒక్కటే, నిజమైన భక్తితో దైవనామాన్ని స్మరిస్తే సాక్షాత్తు ఆ దేవుడు కూడా మనల్ని ఏమీ చెయ్యలేడు, పైగా మనకు రక్షణగా నిలుస్తాడు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరి మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.